మనకు బలాన్ని కలుగజేస్తుంది. కొన్నిసార్లు మనం తాగిన టానిక్ మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు మాట్లాడే కఠినమైన మాటలు లేదా దేవుడు మాట్లాడే ఆహ్, చాలా ఏమంటారంటే డిఫరెంట్ మాటల వల్ల మనము సరిదిద్దుకునే అవకాశం ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతలు 3 అధ్యాయం 11 వచనంలో, నా కుమారుడా, యెహోవా శిక్షని తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవదేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చూడండి, నా కుమారుడా, ఎవరితో మాట్లాడుతుండు? కుమారునితో తండ్రి మాట్లాడుతుండు. తండ్రి శిక్షించని కుమారుడు కుమారుడే కాదు. అవును, తండ్రి శిక్ష శిక్ష అనే మేత బెట్టి ఎప్పుడైతే ఆ కుమారుని తిన్నని మార్గంలో ఒక తండ్రి నడిపించగలుగుతాడో, తనకు తండ్రికి ఇష్టానుసారమైన తనయుడుగా ఆ కుమారుడు మార్చబడతాడు. లేదా ఆ తండ్రికి భిన్నమైన మార్గములలో ఆ కుమారుడు నడవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఆ కుమారుడు తప్పిపోతుంటాడో, లేదా మార్గంలో నుంచి వైదొలిగిపోతుంటాడో, ఆ తండ్రి ఆ కుమారుడిని గద్దించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఏమంటుంటే, నా కుమారుడా, యెహోవా శిక్షని తృణీకరింపవద్దు. అవును, యెహోవా శిక్షించినప్పుడు ఆ శిక్షని నువ్వు తృణీకరింపొద్దు. అది శిక్ష. శిక్ష ఎవరు శిక్షిస్తుండ్రు? తండ్రి శిక్షిస్తుండు. ఎవరిని శిక్షిస్తుండు? కుమారుణ్ణి. అవును, ఆ మాటలలోనే ఉంది. శత్రువుని శిక్షించడం వేరు, మన విరోధులను శిక్షించడం వేరు. అదేవిధంగా ఒక కుమారుని శిక్షించడం వేరు. చూడండి, మనము ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఏదైనా ఎవరైనా తప్పు చేసిండ్రు అంటే వాళ్ళని గట్టి గట్టిగా గద్దిస్తాం. వాళ్ళని గట్టి గట్టిగా నిలదీస్తాం. అదే మన కుమారుడు అదే తప్పు, లేదా మన కుమార్తె అదే తప్పు చేసినప్పుడు అంత గట్టిగా మనం గద్దియం. అంత గట్టిగా మనం నిలదీయం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు మన పిల్లలు కాబట్టి. అదేవిధంగా దేవుడిక్కడ అంటుండు, కుమారుడా, యెహోవా శిక్షని తృణీకరింపవద్దు. కుమారుడా, దేవుడు ఒకవేళ నిన్ను శిక్షిస్తే తృణీకరించొద్దు. చాలామంది ఏమంటారంటే మేలు చేసిన దేవుడు, కానీ ఎప్పుడన్నా ఒకసారి పరీక్ష గుండా తీసుకెళ్ళినప్పుడు, లేదా ఒక చిన్న శిక్ష దేవుడు శిక్షని అనుమతిస్తాడు. శిక్షని అనుమతిస్తాడు. శిక్షించడు. శిక్షని మన పైన అనుమతిస్తాడు. ఆ శిక్ష మన జీవితంలోకి అనుమతింపబడ్డప్పుడు ఆ మనుషులు అంటారు, నాకెందుకు ఈ శిక్ష? నాకెందుకు ఇట్లా జరగాల? నాకే ఎందుకు ఇట్లా జరగాల? నాకే ఈ శిక్ష ఎందుకు రావాలా? ఎందుకు ఈ శిక్ష నాకొచ్చింది అని మనం చాలాసార్లు దేవుని నిలదీయడం జరుగుతుంది. దేవుని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది? ఎందుకు జరగాల నాకు ఈ విధంగా? నేను నిన్ను నీ సన్నిధికి వస్తున్నా కదా! నీ సన్నిధిలో నేను ఉంటున్నా కదా! అయినా కానీ ఈ శిక్ష నాకే ఎందుకు జరగాల? అది నా జీవితంలోనే ఎందుకు జరగాలని చాలామంది ప్రశ్నించడం జరుగుతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటుండు, యెహోవా శిక్షని తృణీకరింపవద్దు. ఒకవేళ దేవుడు శిక్షిస్తా అని ఇష్టపడ్డప్పుడు ఆ శిక్షని నువ్వు వద్దు అనొద్దు. ఎందుకంటే ఆ శిక్షలో నుంచే నీకొక మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. లేదా ఆ శిక్ష నీ జీవితాన్ని మార్చుతుంది. లేదా ఆ శిక్ష నీ జీవితంలో ఒక క్రమాన్ని నేర్పిస్తుంది. ఆ శిక్ష నీ జీవితానికి ఒక క్రమశిక్షణ నేర్పిస్తుంది. చూడండి, యోసేపుకి ఏమని దర్శనం వచ్చింది? 12 పనలు ఆయన పని ఎదురుగా సాష్టాంగపడుతుంది. సాష్టాంగపడుతుందనే దర్శనము యోసేపుకొస్తది. యోసేపు తన అన్నల దగ్గరికి, తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. చూడండి, నాకు దేవుడు ఈ దర్శనం ఇచ్చిండు. 12 పనలు నా ఎదురుగా సాష్టాంగపడుతున్నాయి అన్నప్పుడు ఆ యొక్క అన్నదమ్ములు, ఆ యొక్క తండ్రి అంటాడు, నీకేమన్నా పిచ్చా? నీకేమన్నా? మేమందరం నీ కాళ్ళు మొక్కుతామా? మేమందరము నీ దగ్గరకొచ్చి మేము సాష్టాంగపడతామా? అనేసి చాలా హేళన చేస్తారు. యోసేపుని చాలా హేళన చేసి చాలా గద్దిస్తారు యోసేపుని. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క దర్శనం వల్ల ఆ యొక్క అన్నలకు యోసేపు పైన ఒక చెడు అభిప్రాయం వస్తుంది. ఒక చెడు అభిప్రాయం అంటే, మేము తన ఎదురుగా సాష్టాంగపడాలనే తప్పుడు ఆలోచన కలిగి ఉన్నది వీడికి. వీడు మాకు ఇంకా అవసరం లేదు, వీడు మా మధ్యలో ఉండొద్దు అనేసి ఆ యొక్క తమ్ముని గోతిలో వేయడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తారు మొట్టమొదట. తర్వాత గోతిలో వేస్తాడు. కానీ రూబేన్ వాళ్ళ మధ్యలోకి వచ్చి
ఏం చేస్తాడంటే అమ్ముతాడు స్లేవ్గా, ఒక బానిసగా అమ్ముతాడు. బానిసగా అమ్మినప్పుడు పోతీఫరు ఇష్మాయిలీయుడైన పోతీఫరు కొనుక్కోవడం జరుగుతుంది. కొనుక్కున్నాక తన ఇంట్లో పనివాడిగా యోసేపు స్థిరపరచబడతాడు. పనివారి తర్వాత గృహం అంతటిలో నమ్మకమైన వాడిగా, ఆ గృహంలో ప్రతి ఒక్క బాధ్యత పోతీఫరు యోసేపుకి అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పోతీఫరు చూడడం ఏం చూస్తాడంటే యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవింపబడుతుండు. కాబట్టి ఆ యొక్క పోతీఫరు ఆ యొక్క దేవుని దీవెనలు యోసేపు పైన ఉన్నాయని గుర్తెరుగుతాడు. గుర్తెరిగినాక తర్వాత పోతీఫర్ భార్య తనని బలవంతం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలోనే యోసేపు చెరసాల పాలవుతాడు. ఏమైంది ఆయన కళ, ఏమైంది ఆయన దర్శనము? అక్కడేమో అన్నలు చంపాలనేసి ప్రాణం తీయాలని, సొంత అన్నలే ప్రాణం తీయాలనేసి ఆ యొక్క యోసేపు వెంబడబడ్డారు. ఆ యొక్క అన్నలే తనని బానిసగా అమ్మిండు. ఎంతో నమ్మకంగా పోతీఫర్ ఇంట్లో పనిచేసిండు. ఆ పోతీఫర్ భార్య ద్వారా చెరసాల పాలైపోయాడు. 3 సంవత్సరాలు చెరసాలలో ఉండాల్సి వచ్చింది. అన్యాయంగా 3 సంవత్సరాలు చెరసాల పాలు కావాల్సి వచ్చింది. యోసేపు జీవితంలో ఒకటెనుకొకటి మంచి దీవెన యోసేపుకుంది. కానీ ఒకటెనుకొకటి కష్టాలెనక కష్టం, కష్టం వెనుక కష్టం రావడం జరిగింది. అక్కడ యోసేపు అనుకోవచ్చు, అయ్యో దేవుడు నన్ను ఏమైనా శిక్షిస్తుండా, ఇదేంది నాకు శిక్ష కాకపోతే ఏంది ఇది నాకు ఇది శిక్షలాగానే కనబడుతుంది. నాకు అన్యాయంగా నేను 3 సంవత్సరాలు ఈ జైలు పాలు కావడం ఏంది, ఈ జైల్లో నేను మగ్గిపోవాలనా? అప్పుడు అందుకే దేవుడు అంటుండు, కుమారుడా యెహోవా శిక్షని తృణీకరింపకు. దేవుడు నీకు ఏదైనా చిన్నపాటి శిక్ష వేసిండంటే ఆ శిక్షలో నుంచి నీకు మేలు తీసుకురాబోతుండు. అవును, ఎందుకు యోసేపు ఆ చెరసాలలో వేయబడ్డాడు అంటే ఆ చెరసాలలో నుంచే భక్షకారుడు పానదాయకుడు వారి ఇరువురు కలల భావాలు చెప్పినప్పుడు ఆ యొక్క యోసేపు రాజు చెంతకు వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరచడానికి యోసేపుని చెరసాలలో వేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒకవైపు చూస్తే ఈ కీడు మాకెందుకు సంభవిస్తుంది, ఈ యొక్క విపత్తి మాకెందుకు వస్తుంది, ఈ యొక్క కష్టకాలం మాకెందుకు వస్తుంది మనకు అర్థం కాదు. కొన్నిసార్లు అయ్యో ఏంది ఇది, ఏమైనా శిక్షణ, ఇది ఏమైనా శిక్షణ మాకు అంటే ప్రతి ఒక్క శిక్షలో నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ప్రతి ఒక్క శిక్ష మనకు ఒక దీవెనల వైపు మనం తీసుకెళ్ళడానికి అది ఒక మార్గం అయి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు దేవుని యొక్క శిక్షని తృణీకరించలేదు. ఎప్పుడు ప్రభువా నన్నేమో పెద్ద రాజుగా చేసేస్తావు, నన్నేమో నా పనులు 12 పనులు నాకు సాష్టాంగ పడతాయని కళలు చూపెట్టినవు, నాకు దర్శనాలు చూపెట్టినవు, నువ్వేమైనా అబద్ధీకునివా? నా తండ్రి చెంత నుంచి నేను దూరపరచబడ్డా, నా అన్నల నా ప్రాణానికి విరోధులు అయిపోయినరు. నేను ఎంతో నమ్మకంగా పోతీఫర్ ఇంట్లో నేను పని చేస్తుంటే పోతీఫర్ భార్యనే నాకు పాపం నంటగట్టడానికి చూసింది. అక్కడి నుంచి తప్పించుకుందామని పోయే వరకు చెరసాల పాలైపోయినా నేను. ఇక్కడ 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు నా జీవితంలో 3 సంవత్సరాలు చెరసాల పాలవ్వాల్సి వచ్చింది. అయ్యా ఏందయ్యా నువ్వేమైనా అబద్ధీకునివా నువ్వు? అయ్యా నేను మంచిగా ఉన్న నన్ను ఎందుకు ఈ కలలు రేపినవు? నాకు ఈ కళలు నాలో ఆశ ఎందుకు పుట్టించినవు? నన్ను దీవిస్తాను ఒక నమ్మకం ఎందుకు తీసుకొచ్చినవు? ఇవన్నీ ఒకటెనుకొకటి నాకు రిజెక్షన్సే. నేను ఎంతో ఆశతో నన్ను దీవిస్తావు, నువ్వు నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతావు అని నేను ఆశపడి అందరికీ నేను చెప్పుకుంటూ వస్తే అందరు ఎదురుగా నన్ను అవమానాల పాలు చేసేసినావు. ఎవరెదురుగా అయితే నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని ఏ అన్నల ఎదురుగా అయితే నేను చెప్పినో అన్నల ఎదురుగా నన్ను అవమానాల పాలు చేసేసినావు. అన్నలే నన్ను అమ్మేసేటట్టు, అన్నలే నా ప్రాణంని తీసేటట్టు చేసేసి నా అన్నలనే నాకు విరోధంగా చేసినావు, నా యొక్క యజమానుడే నాకు విరోధంగా చేసినావు, నా యొక్క స్థితిని చెరసాల పాలు చేసినావని ఎప్పుడు యోసేపు దేవుని సన్నిధిలో సనగలేదు. ఎప్పుడు యోసేపు దేవుని సన్నిధిలో గునగలేదు. ప్రభువా ఏది చేసినా, ప్రభువా నేను ఎక్కడున్నా, నా జీవితంలో ఏది జరిగినా
నీ నామానికి మహిమ కలుగును గాక అని మౌనంగా చెరసాలలో 3 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ఆయన గద్దింపు నాకు విసుకవద్దు. ఒక్కొక్కసారి ఆయన గద్దించుడు, ఒక్కొక్కసారి ఆయన కోపగించినప్పుడు విసుకవద్దు. ఏంది దేవుడు మాటి మాటికి ఏం హెచ్చరిక చేస్తుండు మాకు? ఎప్పుడు ఇదే మాటనా? ఎప్పుడు ఇదే చెప్తుంటాడా మాకు? మమ్మల్నే తగ్గించుకోమని చెప్తాడు, మమ్మల్నే విశ్వాసం పెట్టుకోమని చెప్తాడు, మమ్మల్నే ఇతరులకు ఇయ్యమని చెప్తాడు, మమ్మల్నే ఇట్లా చేయమని చెప్తాడు, మమ్మల్నే అట్లా చేయమని చెప్తాడు. దేవుని మాటలకు విసుకవద్దు. దేవుడు నిన్ను గద్దించిండు, ఏదైనా విషయానికి నీకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసిండు. దేవుడు ఏదైనా నీకు గద్దించిండంటే దానికి విసుకవద్దు అంటుండు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోపం అంట నిమిషం మాత్రం అంట, ఆయన దయ ఆయుష్కాలం నిల్చునంట. నిమిషం మాత్రం నేను నిన్ను విస్మరించి తిని అధికమైన వాత్సల్యతతో నిన్ను హత్తుకుంటానని ఏషియా 54లో సెలవివ్వడం జరిగింది. నిమిషం మాత్రం నేను నిన్ను విస్మరించి తిని అధికమైన వాత్సల్యంతో నేను నిన్ను హత్తుకోబోతున్నా. దేవునికి ఒక్క నిమిషము శిక్షించడం ఎంతసేపు అంట? ఒక్క నిమిషమే మనం శిక్షిస్తాడంట. చూడండి, యోసేపుని 3 సంవత్సరాలు యోసేపు అనుకుంటుండొచ్చు, నా 3 సంవత్సరాలు పాడైపోయినాయి, నేను 3 సంవత్సరాలు చెరసాల పాలైనా, కానీ 3 సంవత్సరాలకు మారుగా ఆయన జీవించినంత కాలము, యోసేపు జీవించినంత కాలము, యోసేపు పిల్లల తరం వరకు ఆ యొక్క రాజు తర్వాత రాజుగా ఆ దేశంలో స్థిరపరిచే అవకాశం దేవుడిచ్చిండు. తన అన్నలను పోషించే కృపని, తన తండ్రిని తిరిగి దర్శించే కృపని, తన తండ్రి 13 సంవత్సరాలు తన తండ్రికి సేవ చేసే భాగ్యాన్ని యోసేపుకి దేవుడిచ్చిండు. మనుష్యని ఎఫ్రాయిము తన తండ్రి దీవించే కృపని దేవుడిచ్చిండు. ఉన్నత స్థితిలో దేవుడిచ్చిండు. ఒకటే, దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈరోజు అనుకూలంగా ఏది నీకు కనబడకపోవచ్చు, ఏది నీకు నచ్చినట్టు జరగకపోవచ్చు, ప్రతిదీ నీకు విరుద్ధంగానే జరుగుతుండొచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. యోసేపు జీవితంలో మేలు చేసిన దేవుడు మనందరి జీవితాలలో కూడా మేలు చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. కొన్నిసార్లు దేవుడు గద్దించినప్పుడు మనము విసుకవద్దు. అవును, దేవుడు గద్దించినప్పుడు మనం విసుకకుండా ఆయన దేని నిమిత్తం మనని గద్దిస్తుండో, ఏది సరి చేసుకోమని మనని గద్దిస్తుండో, మన ప్రవర్తనని సరి చేసుకోమని గద్దిస్తుండా, మన మాటలని సరి చేసుకోమని గద్దిస్తుండా, మన ఆలోచనలను సరి చేసుకోమని గద్దిస్తుండా. యోబు జీవితంలో అదే జరిగింది. మాటికి యోబు, అయ్యో నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దేవుని ఉగ్రత నా పిల్లల పైన వస్తుందేమో, అయ్యో నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దేవుని ఉగ్రత, నేను ఏది తలంచి తినో అదే నా పైన వచ్చెను. యోబు అంటుండు, నేను ఏది తలంచి తినో అదే నా పైన వచ్చింది. అవును, నేను ఏ కీడు జరుగుతుంది అని తలంచిందో నిశ్చయంగా కీడే నా పైకి వచ్చింది. ఆ కీడే ఈరోజు నన్ను ఈ స్థితికి కారణమైంది. నేను తలంచిన కీడే ఈరోజు నేనున్న స్థితికి కారణమైందని యోబు సాక్ష్యం చెప్తుండు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తన ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ని ప్రేమించు వారిని గద్దించును. దేవునికి మహిమ ఎవరిని గద్దిస్తాడంట దేవుడు? ఎవరిని సరి చేస్తాడంట? ఎవరిని తిన్నని మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తాడంట? తండ్రి తన ఇష్టుడైన కుమార్తెని మాత్రమే గద్దిస్తాడంట. అవును, ఎవరి పిల్లలు ఏమైతే నాకెందుకు? తండ్రి ఏమంటాడు, నా పిల్లలు మంచిగా ఉండాలా, నా కొడుకు మంచిగా ఉండాలా, నా బిడ్డ మంచిగా ఉండాలా, నేను నా పిల్లలను తిన్నని ఎవరి పిల్లలు ఏమైతే నాకెందుకు? అవును, ఏమంటుండి ఇక్కడ, తండ్రి తనకి ఇష్టుడైన కుమార్తెను మనం ఆయనకి ఇష్టలమంట. కొన్ని శిక్షల గుండా మనం వెళ్తున్నామా, లేదా కొన్ని పరీక్షల గుండా మనం వెళ్తున్నామా, లేదా కొన్ని అవమానాల గుండా దేవుడు మనం తీసుకెళ్తుండా, లేదా కొన్ని మిశ్రమ ఆలోచనల గుండా మనం వెళ్తున్నామా? కానీ ఏమంటుండు దేవుడు, మీరు నాకు ఇష్టలైన వాళ్ళు, మీరంటే నాకు ఇష్టము. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి తన ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా, తన ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని
గద్దించును. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి నేను మిమ్మల్ని గద్దిస్తున్నా. మిమ్మల్ని తిన్నని మార్గంలో నడిపియాలనేసి మీ మార్గంలోని నేను స్థిరపరుస్తున్నా. ఏ మార్గంలలో గుండా మీరు నడవాలనో ఆ మార్గాలని నేను నిర్ణయిస్తున్నా. ఆ మార్గాలలో మిమ్మల్ని నడవడానికి నేను ప్రయత్నం చేపిస్తున్నాను. ఇక్కడ దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. అవును, ఆ దేవుడే మనని మనని ఆ దేవుడే మనని గద్దించే రీతిగా తాను ప్రేమించు వారిని గద్దించును. అవును, మనం ఆ దేవుడికి ఇష్టలై ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మనని గద్దించడం జరుగుతుంది. మనని సరిచేయడం జరుగుతుంది. మనని సరి చూడడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గద్దించినప్పుడు ఎక్కడ మనం ఏమైనా నష్టపోతున్నామా? లేదా సరి చూసినప్పుడు మనమేమైనా కష్టాల పాలవుతున్నామా? లేదు. మనము సరిదిద్దుకుంటున్నాము. కొన్నిసార్లు వాక్యానుసారంగా దేవుడు గద్దిస్తాడు. కొంతమంది సేవకుల ద్వారా దేవుడు గద్దిస్తాడు. కొన్నిసార్లు అన్యులొచ్చి కూడా మనల్ని గద్దిస్తారు. అన్యులొచ్చి కూడా ఇగో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది తప్పు, ఇట్లా చేయొద్దు, లేదా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడొద్దు, లేదా నీ ప్రవర్తన ఇది బాగలేదమ్మా, నువ్వు దేవుడు బిడ్డగా ప్రవర్తించాల్సిన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తలేవు అని కొన్నిసార్లు దేవుడు వాక్యానుసారంగా గద్దిస్తాడు. కొన్నిసార్లు ఈ సేవకుల ద్వారా గద్దిస్తాడు. కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు మనల్ని గద్దిస్తాడు. కొన్నిసార్లు కొన్ని మాటల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా కూడా మనని వాక్యం మనం వింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు దేవుడు మనని గద్దియడం జరుగుతుంది. గద్దించినప్పుడు ఎప్పుడైతే మనం సరిచూసుకుంటామో, ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో ఆ దేవుని దీవెనలు మనకు సమీపంగా వచ్చి ఆ దీవెనలకు మనము వారసులుగా చేయబడతాము. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఎప్పుడైతే మనం సరిదిద్దుకొని మనం సరి చూసుకొని, అబ్రహాంని కూడా దేవుడు గద్దించుడు. అబ్రహమా, నిందారహితుడవయుండు, నీ బహుమానము అత్యధికంగా చేయబోతున్నా నేను. ఫస్ట్ గద్దింపు వచ్చింది అబ్రహాంకి కూడా. గద్దింపు వచ్చిన తర్వాతనే దీవెన అబ్రహాం జీవితంలోకి వచ్చింది. యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డప్పుడే యాకోబు 12 కుమారులు 12 గోత్రకర్తలుగా చేయబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు ఎప్పుడైతే ఇజ్రాయిల్గా మార్చబడ్డాడో అప్పుడు ఇజ్రాయిలు అంటే ఆ పునాది గల పట్టణము, ఇజ్రాయిల్ అనగా పునాది గల పట్టణము, ఆ పునాది గల పట్టణంకి 12 గోత్రములు ఆయన కుమారులు 12 గోత్రములుగా 12 గోత్రములకు కర్తలుగా యాకోబు యొక్క కుమారులు మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. 12 గుమ్మాలుగా తన కుమారులు మార్చబడ్డారు. 12 గోత్రపులకు కర్తలుగా తన కుమారులని దేవుడు దీవించిండు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఎంతైనా మనము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన గద్దించుచునే కృప చూపించే దేవుడు. ఆయన గద్దింపులో కూడా వాత్సల్యత ఉంది. ఆయన శిక్షలో కూడా ప్రేమ ఉంది. ఆయన శిక్షలో క్రమశిక్షణ ఉంది. ఆయన కృపలో ఆయన శిక్షలో ప్రేమ ఉంది. ఆయన గద్దింపులో వాత్సల్యత ఉంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క సత్యాన్ని మనం ఎరిగి దేవుని వెంబడిస్తావో నిశ్చయంగా మనం దీవింపబడతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.